అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు సర్రునార్ గ్రౌండ్కి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి నిరుద్యోగ ఫ్రీ రియంబర్స్మెంట్ ఇస్తామని మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నరలో ఫ్రీ రియంబర్స్మెంట్ ఇస్తామని మాటిచ్చారు. అలాగే విద్యార్థులకి నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామన్నారు. అలాగే మహిళా స్టూడెంట్స్కి స్కూటీలు ఇస్తామని మాటిచ్చారు. ఈరోజు వాళ్ళు స్టూడెంట్స్ కోసం ఏ ఒక్క పని చేయలేదు. ఇప్పుడు ఫ్రీ రియంబర్స్మెంట్ వల్ల చాలామంది విద్యార్థులై సర్టిఫికేట్స్ కాలేజ్లోనే ఆగిపోయాయి. ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు ఫర్దర్గా ఈ ఆగస్ట్ డిసెంబర్లో చాలామంది యూఎస్కి కెనడాకి ఫారెన్కి వెళ్ళి చదువుకోవడానికి అనుకుంటారు. ఈ కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ అడ్మిషన్స్ అన్నీ ఆగిపోతున్నాయి. అలాగే చాలామంది స్టూడెంట్స్ చదువు అయిపోగానే జాబ్స్ కోసం బయటికి వెళ్దామంటే ఇప్పుడు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం ఆగిపోతున్నాయి. దీనివల్ల చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇంచుమించు 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల వాళ్ళ తల్లిదండ్రులు పోల్చుకుంటే ఈరోజు తెలంగాణలో 1,50,00,000 మంది సర్టిఫికేట్స్ వల్ల ఫ్యూచర్ స్టడీస్ కోసం జాబ్స్ చేయలేక ఆల్రెడీ జాబ్స్ దొరకడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు సర్టిఫికేట్స్ ఆపి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఫ్రీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడం వల్ల ఎంతోమంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. యాక్చువల్గా మా దేశం మొత్తంలోనే ఒక రాష్ట్రం ఒక విద్యాశాఖ మంత్రి లేడు మన రాష్ట్రంలో. ఇంకా చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఇది స్కాలర్షిప్స్ ఇంటర్ పిల్లలకి స్కాలర్షిప్స్ గిట్ట రిలీజ్ చేయడం జరగట్లేదు. ప్రతి ఇంటర్ స్టూడెంట్స్కి ఫుడ్ కోసం అలాగే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అని సంవత్సరానికి కొంచెం స్కాలర్షిప్ రిలీజ్ చేశారు. స్కాలర్షిప్స్ గిట్ట ఆగిపోయాయి మొత్తం. దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇది ప్రారంభం మాత్రమే. ఈరోజు పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఒకటే, ఫ్రీ రియంబర్స్మెంట్ బీజేపీ లడాయి అనే కార్యక్రమం. ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే. ఇంకా ముందు చాలా ఉంది ఈ కార్యక్రమము. ఈ నెల మొత్తము బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ప్రతి కాలేజ్లో సంతకాల సేకరణ, మెంబర్షిప్ ఇది లెటరేట్ మీద సిగ్నేచర్స్ పెట్టి రేవంత్ రెడ్డి గారు పోస్ట్ చేయడం, ఇలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ పోస్టర్ లాంచ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసినందుకు మా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ గుండే గారికి ధన్యవాదాలు చెప్తూ ముందు కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేవైఎం కూడా కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ స్టూడెంట్లకు ఇవ్వాల్సిన ఏదైతే హామీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేవైఎం స్పోక్స్ పర్సన్ రవీందర్ ఉన్నారు. అలా చెప్పండి, మీరు ఎందుకు ఇట్లాంటి విద్యలకు సపోర్టుగా రేపటి నుంచి కూడా కార్యక్రమాలు చేయబోతున్నారు కదా, ఏమేమి చేయబోతున్నారు అన్న? ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడానికి ముందు ఎన్నో బూటక హామీలు ఇచ్చి విద్యార్థులను ఈరోజు దయనీయ పరిస్థితిలో ఉంచినటువంటి ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. వారు ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ కానీ, నిరుద్యోగ భృతి కానీ, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అబద్ధపు బూటకు హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఈ నిరుద్యోగులను అన్నగారుచుతూ రోజుకు జాబ్ క్యాలెండర్ లేదు, అటు నిరుద్యోగ భృతి లేకుండా ఏది నిరుద్యోగం లేకుండా వారికి ఉరితాడునే గతి చేస్తున్నటువంటి ఘనత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ యొక్క విద్యార్థుల హక్కులను కాలరాస్తూ ఉంటే బీజేవైఎం చూస్తూ ఊరుకోదన్న. ఎట్టి పరిస్థితుల్లో మేము రేపటి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఈ గవర్నమెంట్ పైన, ఈ ప్రభుత్వం పైన ప్రకటించబోతూ ఉన్నాము. ఇదే వేదిక ద్వారా రేపటి నుంచి కార్యాచరణ మా పార్టీ పెద్దలు ప్రకటిస్తారు. ప్రతిరోజు వారి యొక్క ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులను కానీ, విద్యా సంస్థలను కానీ, రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీసులను కానీ ముట్టడించే కార్యక్రమాలు ఉన్నాయన్న. పెద్ద ఎత్తున విద్యార్థులతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మేము నిద్రపోము. దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండడం వల్ల సుమారు 20 లక్షల మంది పేద విద్యార్థులు వాళ్లకు ఎటు గతి లేని పరిస్థితుల్లో అటు కళాశాలలకు వెళ్తే ఫీజులు చెల్లించమని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. ఇటు విద్యార్థులు వాళ్ళ చదువులు అయిపోయినా కూడా వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ యొక్క చరిత్రలో మనం ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ నిరుద్యోగాన్ని ఇంతగానం మనం చూస్తూ ఉన్నాము. నిరుద్యోగుల పాలిట ఒక శాపమే ఈ యొక్క ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మేము కార్యక్రమాలు చేపడతాము. ఈ నిరుద్యోగుల పాలిట మేము సింహసంగా, గవర్నమెంట్ పాలిట సింహసంగా మారిపోతామన్న. నిరుద్యోగులకు అండగా భరోసా కల్పించడానికి ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమాన్ని తీసుకొని మేము రాష్ట్ర కమిటీ నుంచి ముందుకు వెళ్తూ ఉన్నామన్న. మన ఎలక్షన్ల ముందు కూడా రాహుల్ గాంధీ వచ్చి స్వయంగా చిక్కడపల్లి కానీ, దిల్సుఖ్నగర్, అశోక్ నగర్ విద్యార్థులతో కూడా మాట్లాడి
మేము అధికారంలోకి రాగానే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, మహిళలకు విద్యార్థినులకు స్కూటీలు కూడా ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఇప్పటివరకు కూడా ఒక్క స్కూటీ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అన్న వాళ్ళు ఒక్కటే కాదు, వాళ్ళు చెప్పిన ప్రతి హామీ బూటక హామీనే. వాళ్ళు నిరుద్యోగులను విద్యార్థులను ఒక ఓటర్గా చూస్తారు తప్ప వాళ్ళు ఏనాడు వీళ్ళకు మనము ఉద్యోగాన్ని కల్పించాలి, వీళ్ళని దేశానికి ప్రయోజనవంతులు చేయాలని ఏనాడు వాళ్ళు ఆలోచన చేయలేదన్న. వాళ్ళు ఈరోజు అదే అశోక్ నగర్, అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అదే ఉస్మానియా గడ్డకి వెళ్తే చెప్పులతో స్వాగతించే అవకాశం ఉంది. వారు యొక్క ఎమ్మెల్యే కాదు, వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా యూనివర్సిటీలలో అడుగు పెట్టలేని పరిస్థితి ఈరోజు ఏర్పడిందన్న. అదే విద్యార్థులు, అదే నిరుద్యోగులు, అదే స్టూడెంట్స్ అందరూ రేపు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమానికి రాబోతూ ఉన్నారు. మరో తెలంగాణ ఉద్యమాన్ని ఈ గడ్డ పైన మనం చూడబోతూ ఉన్నాము. తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. తెలంగాణ విద్యార్థి ఎవరికి తల వంచడు, వాడికి కావాల్సిన హక్కు కోసం ఎంతవరకైనా ఉద్యమిస్తాడు. ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి ఒక ఉద్యమకారుడిగా మారి ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడుపుతున్నామన్నా ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మేము నిద్రపోము. ఖచ్చితంగా మేము విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం మాది ఆగదన్న. ఇక్కడ విద్యార్థులకు చేయాల్సిన న్యాయం చేయకుండా కూడా సీజేపీ కూడా ఢిల్లీలో ఉన్న వాళ్ళకు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ కూడా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు ఇచ్చిన హామీలు మార్చి అక్కడ ఉన్న విద్యార్థులకు కూడా వీళ్ళు సపోర్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? అన్న వాళ్ళు మీరు గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా వాళ్ళు దేనికైనా మద్దతు తెలుపుతున్నారంటే అది దేశ వ్యతిరేక విద్రోహ చర్యలకు తప్ప వాళ్ళు దేశానికి ప్రయోజనం కలిగే ఏ చర్యలకు వాళ్ళు మద్దతు తెలుపరు. వారు పార్లమెంట్ నడుస్తూ ఉంటుంది, రాహుల్ గాంధీ గారు వెకేషన్ పైన బయటికి వెళ్తారు, దేశం పైన కుట్రలు పన్నే వాళ్ళతోటి, ఉగ్రవాదులతోటి, మనకు శత్రు దేశాల అధినేతలతోటి సమావేశాలై మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో అది భారతదేశం పైన వారు ఇంప్లిమెంట్ చేస్తుంటారు. మనకు ఎప్పటికైనా భారతదేశము ఏదైతే విదేశీ సంతతి ఉందో అది భారతదేశానికి ముప్పే. ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాహుల్ గాంధీ గారిని కూడా బొందబెడతాము. ఇంకా వారిని పాతాళానికి తొక్కడమే ఆలస్యమన్నా. ఈ దేశమంతా వారికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్గా నిలబడి ఉంది. సీజేపీ కాదు, ఇంకేజేపీ వచ్చినా బీజేపీని, భారతీయ జనతా పార్టీని, భారతదేశాన్ని వాళ్ళు ఏమాత్రము ఏమీ చేయలేరన్న. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఇవ్వట్లేదు. ఇప్పటివరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అట్లాగే స్కూటీలు కూడా ఇస్తా అని చెప్పారు మహిళలకు. అవి కూడా ఒక స్కూటీ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. మీ బీజేపీ లడాయి, ఫీజు బాకీ దానిపై ఏం చెప్తారు విద్యార్థులు? ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా 1500 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 420 హామీలు, 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ దేశంలో నరేంద్ర మోదీ గారి మీద అనేకమైనటువంటి నీట్ పేపర్ పైన ఆరోపణలు చేస్తున్నారు. దానిపైన ఇవాళ నరేంద్ర మోదీ గారు ఉదయం ఒక ట్వీట్ చేసిర్రు, విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం, విద్యార్థుల జీవితాలే మాకు ముఖ్యం, దానికి వాళ్ళకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వారికి తగిన శిక్ష ఇస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఇవాళ ప్రధానమంత్రి గారిపైన నిందలు వేయడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన విషయం కాదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే 1500 కోట్ల రూపాయలు 15,000 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయకపోతే మా యొక్క భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీ, మా యువమోర్చా అధ్యక్షులు గణేష్ కొండే గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ ఉద్యమం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిన్న జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో కూడా హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి. విద్యార్థులు కాకుండా వేరే వాళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులు కూడా దాంట్లో చేరారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అందులో నీట్కి సంబంధించిన విద్యార్థులు ఎవరూ లేరు. కేవలం ఎవరైతే రాడికల్స్, వారు గుండాలుగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కేవలం ఆ యొక్క జంతర్ మంతర్ దగ్గర ఉండి ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు తప్పితే నీట్కి సంబంధించిన విద్యార్థులు ఎవరు కూడా అందులో పాల్గొంటలేరని చెప్పేసి మాకు తెలుస్తుంది.